ఈ సిటీలో మీరే ఒక పెద్ద డిటెక్టివ్ అని విన్నాను. మీరు నాకు ఒకటి కనిపెట్టి ఇవ్వాలి. ఎవరైనా మిస్సింగ్ పర్సనా? కాదు. ఎవరైనా హంతకుని కనిపెట్టాలా? కాదు. మరి ఆన్లైన్లో మీ పీజీ చూసామండి. మీ దగ్గర ఇంకా రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయా? లేదు బాబు, 2 minutes క్రితమే అన్ని బుక్ అయిపోయాయి. ఆహా, ఓకే. సింగిల్ రూమే ఖాళీగా ఉంది. సింగిల్ రూమా? ఒక్కడే ఉండొచ్చు, పర్లేదండి. రూమ్ ఒక్కటే కానీ ఉండేది 5 మంది. అమ్మయ్య, నా బడ్జెట్లో రూమ్ దొరుకుద్దా లేదని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను. ఫైనల్గా దొరికింది. చూపియండి. స్టోరేజ్ రూమ్ ఓకే, ఉండడానికి రూమ్ ఎక్కడ? ఇదే బాబు ఉండేది. ఇదేనా? నేను మళ్ళీ కాల్ చేస్తా. అన్న, రూమ్ కోసం కాల్ చేశాను. బడ్జెట్ 10,000. అన్న, టూలెట్ బోర్డ్ పెట్టారు కదా, రూమ్ రెంట్ ఎంత కనుక్కుందామని చేశాను. ఎంత? ₹1,00,000 తమ్ముడు. రూమ్ బాగుంది, రెంట్ కూడా బాగుంది, ఇంకా రిస్ట్రిక్షన్స్ లాంటివి ఏం లేవు కదా? ఎందుకు లేవు బాబు, ఉన్నాయి. నైట్ 9 కల్లా లోపల ఉండాలి, బయట తిరగకూడదు, సౌండ్ చేయకూడదు, ఫ్రెండ్స్ రాకూడదు, నాన్ వెజ్ తినకూడదు. రూమ్ ఫర్ రెంట్ కాదు, శ్రీ చైతన్య పారాయణ హాస్టల్ ఫర్ రెంట్ అని పెట్టుకోండి, యాప్ట్గా ఉంటుంది. అది నా కెరీర్లో నేను సాల్వ్ చేయలేకపోయిన ఒకే ఒక్క కేస్.